అందరికీ నమస్తే. బాగున్నారా? మీకు తెలుసా శ్రీకృష్ణుడి చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో? ఇంకెవరు, సుధాముడే కదా అంటున్నారా? అవును, ఇవాళ మనం చెప్పుకునే కథ శ్రీకృష్ణ సుధాముడి కథ. ఇక మనం కథ మొదలు పెడదామా? చాలా ఏళ్ల కిందట అడవుల్లో ఉండే ఒక ప్రశాంతమైన గురుకులంలో ఇద్దరు చిన్నపిల్లలు కలిసి చదువుకునేవాళ్ళు. ఒకడు కృష్ణుడు, ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా అందరితో కలిసిపోతూ ఉండేవాడు. ఇంకొకడు సుధాముడు, చాలా సాదాసీదా నెమ్మదిగా మంచి మనసుతో ఉండేవాడు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి చదువుకునేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు, కలిసి నవ్వుకునేవాళ్ళు. తమ దగ్గర ఉన్న కొంచెం ఆహారం కూడా ఒకరికొకరు పంచుకునేవాళ్ళు. ఒకరోజు గురువు చెప్పాడు, ఒరే పిల్లలు, అడవికి పోయి కొంచెం కట్టెలు తీసుకురండి అని. కృష్ణుడు, సుధాముడు ఇద్దరు ఆనందంగా అడవిలోకి వెళ్ళిపోయారు. అలా నడుస్తుండగానే ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో నిండిపోయింది. వాన మొదలైంది. సుధాముడికి కాస్త భయం వేసింది. అప్పుడే కృష్ణుడు అతని చెయ్యి పట్టుకొని, ఏం భయపడతావురా, నేనున్నా కదా అన్నాడు. ఇద్దరూ ఒక చెట్టు కింద నిలబడి వాన ఆగే వరకు కలిసి ఉన్నారు. తర్వాతి రోజు గురువు వాళ్ళను చూసి చాలా సంతోషపడ్డాడు. మీ ఇద్దరు నిజమైన పాఠం నేర్చుకున్నారు. స్నేహం, ఓర్పు, ధైర్యం ఇవే అసలు సంపద అని ఆశీర్వదించాడు. కాలం గడిచింది. కృష్ణుడు ద్వారక రాజ్యానికి రాజయ్యాడు. అన్ని సౌఖ్యాల మధ్య ఉండిపోయాడు. సుధాముడు మాత్రం ఒక చిన్న ఊరిలో చాలా సాదాసీదా జీవితం గడుపుతూ ఉండేవాడు. పేదవాడే కానీ మనసు మాత్రం చాలా గొప్పది. ఒకరోజు సుధాముడి భార్య మెల్లగా చెప్పింది, నీ చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడిని ఒకసారి కలిసి రావే, ధనం అడగడానికి కాదు, స్నేహం కోసమే. సుధాముడు కాస్త సంకోచంతో, నేను అతనికి ఇచ్చేదేం లేదు కదా అన్నాడు. కానీ చివరికి ఒప్పుకున్నాడు. ఒక చిన్న గుడ్డలో కొంచెం అటుకులు కట్టుకొని ద్వారకకు బయలుదేరాడు. అవి కృష్ణుడికి చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. ద్వారక చేరగానే సుధాముడికి చాలా చిన్నవాడిన అన్నట్టు అనిపించింది. కానీ కృష్ణుడికి సుధాముడు వచ్చాడని తెలిసిన వెంటనే చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. సుధాముడు అలసిన కాళ్ళను ప్రేమగా కడిగాడు. సుధాముడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు కృష్ణుడు ఆ చిన్న మూట చూసి, ఏరా సుధామా, నాకేం తీసుకొచ్చావు అన్నాడు. సుధాముడు తలదించుకొని, కొంచెం అటుకులు మాత్రమే అన్నాడు. కృష్ణుడు అవి ఆనందంగా తిని, ఇది నాకు దొరికిన అతి రుచికరమైన బహుమతి అని నవ్వాడు. సుధాముడు కృష్ణుడిని ఒక్కసారిగా కూడా ధనం అడగలేదు. అతనికి కావాల్సింది స్నేహం, ప్రేమ మాత్రమే. కొంతసేపు సంతోషంగా గడిపాక సుధాముడు ఇంటికి తిరిగిపోయాడు. ఇంటికి చేరగానే అతనికి నమ్మలేనంత ఆశ్చర్యం. తన చిన్న గుడిసె ఒక అందమైన ఇంటిగా మారిపోయింది. అప్పుడే సుధాముడికి అర్థమైంది, నిజమైన సంపద డబ్బు కాదు, నిజమైన స్నేహం. స్నేహం అంటే డబ్బు కాదు, మనసు. ఇది శ్రీకృష్ణ సుధాముల కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటాను.